అందరికీ దేవుని ప్రైజ్. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. మరి స్కైప్లో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి దేవుడు మరి మనలను సమకూర్చిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని గణపరుస్తూ మరి స్కైప్ ఆరాధనను మనం స్టార్ట్ చేసుకుందాం. నేనే ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నాయన, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి అయినా మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. నాయన అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడా, ఆకాశ మహాకాశములే పట్టజాలనే దేవుడా, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభు. ఆయన సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు అర్పిస్తుంటున్నాం నాయన. మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. నా తండ్రి, ఈ స్కైప్ ఆరాధనలో మేము పాల్గొంటుండగా ప్రభు, మీరే మీ ఆత్మకార్యం జరిగించండి ఆయన. మా ప్రార్థనకు జవాబు దయచేయండి ప్రభువ. పాట ద్వారా మయం పొందండి, వాక్యం ద్వారా నా తండ్రి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మేము సరి చేసుకొని ఈ లోకానికి మాదిరిగా మీ సాక్షులుగా ఉండటకు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేయమని ప్రభా, కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మీరు పాట పాడండి సిస్టర్. సరే బ్రదర్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్.
అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. సాతాను పైన అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. సాతాను పైన అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. శత్రు సమూహం పైన జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. సాతాను పైన అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. శత్రు సమూహం పైన జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ అన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్నా మీరు వాక్యం చేయాలి. సరే ప్రార్థిస్తాం. పరిశుద్ధుల వారు దేవ, ఇశ్రాయేలులో గొప్ప తండ్రి, మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మీరు మాకు సహాయకులను నడిపించి ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ సన్నిధిలో తండ్రి మీతో సహవాసం కలిగే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని ఆధిక్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. ఓ ప్రభా, మా జీవితాలను సరిచేయండి ప్రభా. మాలో ఎటువంటి వేషధారణ లేకుండా ప్రభా యథార్థంగా మేము జీవించలాగిన సహాయపడండి తండ్రి. శుద్ధ హృదయం కలిగి జీవించలాగిన సహాయపడండి ప్రభా. శుద్ధమైన హస్తాలు తిరుమలి, పవిత్రమైన హస్తాలు మాకు అనుగ్రహించండి, పవిత్రమైన పాదములు మాకు అనుగ్రహించండి నాయన. ఆ తలంపులని మీ తలంపులుగా మార్చండి నాయన. మా మనసు తొలగించండి, మీ మనసు మాకు అనుగ్రహించండి. ఓ ప్రభా, ప్రతి క్షణం మీ మీదనే మేము కేంద్రీకరించుకోలాగన, మీ మాటలు చెప్తుండగా విని వాటి ప్రకారంగా జీవించలాగన మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఓ ప్రభా, నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే సేవకులుగా తయారు చేసి సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాను. మాకు ఇంకా మన ఈ లోకంలో వేరే ఏ పని లేవు, ప్రతి దానికి ప్రాధాన్యత మీకే మేము ఇవ్వాలన్న ప్రతి విషయంలో అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి, ఆమేన్. మనము కొన్ని నెలల నుంచి నాజీలు చేయబడ్డ జీవితం లేక దేవుని కొరకు ప్రత్యేకింపబడి జీవించడం అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాము. అవి 5 దశల వారీగా ఉన్నట్లు మనము గతంలో చూస్తా ఉన్నాము. మొదటిదిగా రక్షణ అనుభవము, రెండవది స్వీయ జీవితము అంటే పెనుగులాట, మూడవదిగా త్యాగపూరితమైన జీవితము, దాని తర్వాత సేవకుని జీవన విధానము, దాని తర్వాత దాసుని జీవన విధానం. ఇవి 4 ఆత్మీయ దశలు. నాజీలు చేయబడ్డవాడు ఈ 4 దశలుగా పోతా ఉండాలి వాడు అంచెలంచెలుగా. కానీ దురదృష్టము అనేక పర్యాలు మీకు చూపిస్తా ఉంటాను. గొప్ప జన సమూహము కేవలము మొదటి దశలోనే ఆగిపోతా ఉంటారు. బహు కష్టంతో 2వ దశకు వస్తూ ఉంటారు, పెనుగులాట లేక స్వీయ జీవితం అంటాం దాన్ని. మొదటి దశ రక్షణ అనుభవాన్ని పొందుకున్న జీవితము, అది సిలువని సూచిస్తా ఉంది. 2వ దశ స్వీయ జీవితము అంటే నీ శరీరంతో పోరాడడం అన్నట్టు. ఆత్మకు శరీరానికి వైరము కాబట్టి దాని పెనుగులాట దశ అంటాం ఓ రీతిగా చెప్పాలంటే. 3వదిగా త్యాగపూరితమైన జీవితము, అది తెల్లని జెండాకి సాదృశ్యం, వైట్ ఫ్లాగ్ అంటాం ఇంగ్లీష్ లో. 4వ దశ సేవకుడు లేక పనివాడు,
పనివాని దశ ఏ రీతిగా సూచింపబడుతుందంటే వాడి చేతిలో ఒక వాటర్ బేసిన్, తర్వాత ఒక టవల్, ఒక తువాలు. బేసిన్ లో కాళ్ళు గడగల, టువాల్తో తుడవాల. అది సేవకుని జీవితం లేక పనివాని జీవితం. ఇంటికి వచ్చిన వారికి అందరికీ సేవకుడు ఏం చేస్తాడంటే, యజమాని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకందరికీ నీళ్ళు ఇస్తాడు కాళ్ళు కడుక్కోవడానికి, తర్వాత టవల్ ఇస్తాడు కాళ్ళు తుడుచుకోవడానికి. కానీ పనివాడు ఏం చేస్తాడంటే వాడే తనంతట తానే నీళ్లు పోసి టవల్తో తుడుస్తాడు అన్నట్టు. అది ఈస్టర్ పండుగ రోజు చాలా మంది చేసుకుంటారు. ఉదయం పూట సన్ రైజ్ సర్వీస్ అంటారు. ఆ సన్ రైజ్ సర్వీస్ లో చాలా సంఘాలలో ఈ కాళ్ళు గడుగుట అన్న విషయం ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే పరిశుద్ధ సమభాక్తపు ఆరాధనలో 2 ఆచారాలు మనకు కనిపిస్తాయి. అంటే ఒకటి ఏంటంటే బలలో పాలు పొందడము, రెండవదిగా కాళ్ళు గడగడం. ఈ 2 ఆచారాలు కొనసాగుతూ ఉంటాయి అన్నట్టు. కానీ ప్రతి సండే కుదరదు కాబట్టి సంవత్సరానికి ఒక దినము దానికి కేటాయించి కాళ్ళు గడగడం అన్నది ఒక సెలబ్రేషన్ లాగా పెట్టుకుంటారు అన్నట్టు. సరే, అది 4వ దశ అయితే చివరి దశ దాసుని దశ లేక క్రీస్తుకి దాసుడు, బానిస. ఓ రీతిగా చెప్పాలంటే పనివానికి దాసునికి చాలా తేడా ఉంటుంది. పనివాడు కేవలం పని చేస్తూ ఉంటాడు, స్వతంత్రుడే, పని కాగానే ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ దాసుడు అట్లా కాదు. 24 గంటలు యజమాని దగ్గరనే ఉంటాడు దాసుడు. ఎందుకంటే యజమానుడు కొనుక్కున్నాడు వాడిని. కాబట్టి దాసుని గుణం, దాసుని జీవన విధానము ఏ రీతిగా సూచింపబడుతుందంటే ఒక సుత్తె మరియు పులితో పోల్చబడింది వాడి జీవితం అన్నట్టు. వాటన్నిటి నేను బహు దీర్ఘంగా ధ్యానించాలని ఆశపడుతున్నాం, కానీ ఈ రోజు కూడా కాకపోవచ్చు అట్లా దీర్ఘంగా ధ్యానిస్తా ఉంటే. అంటే ఆ సుత్తె మరియు ఓలి ఎవరి దగ్గర ఉంటాయంటే మీరు చాలాసార్లు చూసింటారు, చెప్పులు కుట్టే వాడి దగ్గర ఉంటాయి అవి. అంటే వాడు అంతగా దీన స్థితికి దిగజారిపోయిన వాడు అన్నట్టు. అంటే ఆ స్థితిలో జీవిస్తున్న వాడు అన్నట్టు, అంత బానిసత్వం అంటే. కాబట్టి ఈ యొక్క నాజీరు చేపట్ట జీవితంలో మొదటి దశ రక్షణ అనుభవము, 2వ దశ ఆ యొక్క శరీరంతో పెనుగులాట లేక స్వీయ జీవితము, 3వ దశ త్యాగపూరితము ఆయన జీవితము, 4వ దశ పనివాడు లేక సేవకుడు, చివరి దశ దాసుడు. కానీ అనేక పర్యాలు మనం వీటిని దీర్ఘంగా ధ్యానిస్తున్నప్పుడు గొప్ప జన సమూహము మొదటి 2 దశలలోనే ఉండిపోతుంది. వారికి త్యాగం పూరితమైన జీవితం చేయాలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే వారు ఏషావు జీవితాన్ని ఎన్నుకున్నారు, సుఖానుభవాన్ని ఎన్నుకున్నారు. కానీ యాకోబు ఒక పనివాని జీవితాన్ని ఎన్నుకున్నాడు. కానీ మనం మటుకు యేసు ప్రభువుని వెంబడించే వారము దాసుని జీవన విధానాన్ని ఎన్నుకోవాలి. కానీ నాకు తెలిసిన కాడికి కొంతమంది ప్రపంచాత్మకంగా సేవకులు ఈ దశకి ఎదిగిన వారు అన్నట్టు. కాళ్ళు గడిగి తుడిచే వాళ్ళు ఉన్నారేమో, కానీ దాసుని జీవము, దాసుని గుణగణం కలిగిన వారు అతి తక్కువ. మన గ్రూప్లో అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించలేదు ఇంతవరకు. నాకు ఆ బేసిన్ టవల్ వరకు కూడా రాలేదు చాలా మంది. మరి విశేషంగా త్యాగపూరితమైన జీవితానికి వచ్చిండ్రా అనేది కూడా ప్రశ్నించుకోవాలా. అంటే రీతికి చెప్పాలంటే మొదటి 2 దశలనే ఉండిపోయినారు, ఇంకా పెనుగులాడుతున్నారు. జీవన విధానాల కొరకు, జీవనోపాధి కొరకు, ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, తర్వాత ఆర్థికంగా ఎట్లా బలపడాలా, కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలా, ఈ ప్రయాసంలోనే ఉన్నారు అన్నట్టు. ఒక జాబ్ కొరకు, ఇంకొక జాబ్ కొరకు అట్లా ప్రయాసంలో ఉంటున్నారు అన్నట్టు. కానీ ఎవరు కూడా ఆ యొక్క 3వ దశకి రావడము గుర్తులేదు వాళ్ళకి. కానీ ఎప్పుడైతే 3వ దశకి నువ్వు దాటుతావో, అంటే త్యాగం చేసుకుంటావో, నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ వ్యామోహాలను అన్నిటినీ బలిగా అర్పించేస్తావో, నీ శరీర కోరికలను, అహము, ఇవన్నిటిని విడిచిపెడతావో, శారీరక జీవితాన్ని సంపూర్ణంగా విడిచిపెడతావో, విలువగల నీ సమయాన్ని నువ్వు వ్యయం చేయగలవు దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు. నువ్వు ఆ 3వ దశ నుంచి 4వ దశకి వచ్చిన వాడవు అన్నట్టు, 4వ దశకి వచ్చిన దానవు అన్నట్టు. కానీ 5వ దశకి బహుగా తక్కువ మంది వస్తారు. ఎందుకంటే నేను అవే విషయాలు మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఎందుకు ఇంతగా కష్టం. ఎప్పుడు దాసుడు అంటే రెడీగా ఉంటాడు అన్నట్టు. దాసుడు పని కొరకు. సేవకుడు అయితే పని ముగించుకున్నాక అమ్మ ఇంటికి వెళ్ళిపోవాలమ్మా అని వెళ్ళిపోతాడు వాడు. అంటే వాడికి స్వేచ్ఛ ఉంది, కానీ దాసునికి లేక బానిసకి స్వేచ్ఛ లేదన్నట్టు. కాబట్టి ఈ 5వ దశలో నాజీరు చేయబడ్డ జీవితంలో 5వ దశ బానిసత్వానికి సాదృశ్యం. లేక బానిస లేక దాసుడు అనేవాడు
ఇతరుల కింద 24 గంటలు పనిచేసేవాడు అన్నట్టు. ఇంకా వాడికి వేరే పని ఏముండదు అన్నట్టు. యజమాని దగ్గర ఒక సర్వెంట్ లాగా ఉన్నాడట, ఒక దాసుడు లాగా. ఇది సంపూర్ణమైన జీవితం అన్నట్టుగా లాస్ట్ దశ. నాజీరు చేయబడ్డ జీవితంలో ఇది లాస్ట్ దశ. కానీ అంతవరకు సహించిన వాడే పరలోకరాజ్యం ప్రవేశించినట్టు అర్థం ఏంటంటే, ఈ లాస్ట్ దశలో చాలా మంది పోగొట్టుకుంటారు అని నేను ఎన్నిక పర్యాలు చెప్పించిన. ఎందుకంటే ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకరాజ్యం చేరడానికి చెప్తుంది. ఆ దినమున ప్రభువా నీ నామంన దయ్యంలను వెలగొట్టదా, రోగులు స్వస్థపరచలేదా, అనేక మంది వారిని సమర్థించుకోనికి ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్ళందరూ ఈ దశ వరకు రాలేదనే జ్ఞాపకం చేయబడుతున్నారు. మీరు ఎవరు నాకు తెలియదంటే అర్థం ఏంది? ఏ రోజు మీరు సర్వెంట్ గుణగణం కూడా లేరే. మీరు త్యాగపూరిత జీవితం చేస్తారనుకుంటున్నారే కానీ అది నిజమైన త్యాగం కాదు. కాబట్టి ఈ ముగింపు దశ అంటే ఇది ఒక పరుగు పందెం అని మనకు తెలుసు. క్రైస్తవ జీవితము పౌలు మనకి జ్ఞాపకం చేస్తాడు హెబ్రీ రాష్ట్ర పత్రికలో 11వ అధ్యాయంలో. ఇది పరుగు పందెము. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా, నాజీరు చేయబడ్డ జీవితంలో కూడా 5 దశలు ఉంటుండగా, మొదటి దశ నుంచి చివరి దశ అంటే అది ఫైనల్ లైన్ అంటాం కదా రన్నింగ్ రేస్ లో. లాస్ట్ లైన్ కి వచ్చినారు, ఫినిష్ లైన్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ లాస్ట్ లైన్ చివరి ఆ యొక్క గుర్తింపు లేక అదేమంటారు గీత, చివరి గీత అంటాం దాన్ని. ఆ చివరి గీత దాటినామంటే నువ్వు విజయం పొందినట్లే అన్నట్టు. ఇంకా నీ ప్రైజ్ సిద్ధంగా ఉంది అన్నట్టు, బహుమానం సిద్ధంగా ఉంది అన్నట్టు. కాబట్టి నాజీరు చేపట్ట జీవితంలో చివరి దశ వరకు రావాలా అనేది ప్రతి ఒక్కరి ఆశయం ఉండాలి, ప్రతి ఒక్కరి తప్పన ఉండాలా. లేకపోతే అంతా అక్కడ పోయినాక మీరు ఎవరు నాకు తెలియదంటే ఏమైతుంది చెప్పండి పరిస్థితి. ఇంక సెకండ్ ఆపర్చునిటీ లేదన్నట్టు కదా, సెకండ్ ఛాన్స్ లేదన్నట్టు మన లైఫ్లలో. కాబట్టి బానిస అన్న దానికి అర్థము మనం అర్థం చేసుకోవాలా. ఏంటంటే బానిస అనేవాడికి ఇంకా వేరేది ఏముండదు పని. వాడికి వేరే వాటి మీద మనసు ఉండదు అన్నట్టు. 24 గంటలు వాడు తన యజమానికే దాసోహం అన్నట్టు. కాబట్టి 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయములో నుంచి కొన్ని వాక్యాలు మనం చూద్దాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వర్షాలలో ఏముందంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరగరా? అదొక ప్రశ్న. దాని అర్థం ఏంటంటే మీరు మీ సొత్తు కాదు, మీ సొత్తు మీరు కారు. ఈ ఒకటే వాక్యం, మీరు మీ సొత్తు కానప్పుడు మీరు కొనబడిన వారు కాబట్టి విలువ పెట్టి కొనబడ్డవారు గనుక మీ దేహంతో దేవుడిని మహిమపరచుడి. అంటే ఇంకా ఈ దేహం ఇంకా వేరే వాటి కొరకు వాడుకోమన్నట్టు, ఈ లోకపు మహిమ కొరకు, మనుషుల మెప్పుల కొరకు వాడుకోమన్నట్టు. అందుకని ఈ దేహము ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయననే మహిమపరచాలా అనేది పౌలు అంతగా చెప్తున్నాడు. అదే అధ్యాయము 1 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వర్షంలో మనం ఏం చేస్తామంటే, ప్రభునందు పిలబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు. కాబట్టి ప్రభు వలన పిలబడ్డ దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడ్డవాడు క్రీస్తు దాసుడు. ఆశ్చర్యం కదా. ప్రభునందు పిలువబడ్డ దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. కానీ ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడ్డవాడు క్రీస్తు దాసుడు. కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళందరూ పాపం నుంచి స్వతంత్రత పొందిన వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ క్రీస్తుకి దాసులే. కానీ అందరు దాసులే అంటే కాదని చూపిస్తాను నేను. ఎందుకంటే నీ సొంత కోరికలను తీర్చుకునేవాడు దాసుడు కాదన్నట్టు. అక్కడే తెలిసిపోతుంది సేవకునికి దాసునికి ఉన్న వ్యత్యాసం. నీ ఉన్న కోరికలని కొంత తీర్చుకుంటలే, తర్వాత పోయి దేవునికి క్షమాపణ కోరుకుంటాలే అనే జీవితం మనది. అట్లా ఉంటే నువ్వు ఎప్పటికి కూడా ఫినిష్ లైన్ కి రాలేవు, అంటే చివరి గీతకి రాలేవు. ఆ రన్నింగ్ రేస్ లో చివరి గీత ఉంటది ఆ పరుగు పందెంలో. ఆ చివరి గీత వరకు ఎవ్వడు రాకపోతే ఎంత భయంకరంగా ఉంటది. కానీ ఇది సాధ్యము, రాగలరు మీరు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యాల ద్వారా. కనుక మనము చూడండి, ఇప్పుడు కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. అర్థమవుతుందా? మనుషులకు దాసులు కావద్దు.
ఈ వాక్యము ఇంకొక డైమెన్షన్ లో కూడా చెప్పాలని ఆశపడుతున్నా కానీ అది ఎట్టట్టు వెళ్ళిపోద్దని కొంచెం భయం కూడా ఉంది నాకు. ఏంటంటే మనుషులకు దాసులు కావద్దంట మనం, ఈ లోకస్తులకి. ఎందుకంటే నిన్ను విలబెట్టి కొనుక్కొని నిన్ను స్వతంత్రంగా చేసుకున్నాడు అంటే, తర్వాత ఆయన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి నువ్వే ఒక మాస్టర్ లాగా కూడా ఉండాలా ఈ లోకస్తుల దృష్టిలో. నువ్వు ఈ లోకస్తులకు దాసులుగా ఉండొద్దు అని చెప్తుంది ఈ వాక్యం. అంటే నువ్వు ఒక చేతి కింద పనిచేసేవాడి కావు, నువ్వు దేవుని కింద పనిచేసేవాడు. కాబట్టి ఇద్దరు ఇద్దరు యజమానులు ఉండకూడదని కూడా వాక్యం చెప్తుంది కదా మనకి. కాబట్టి నువ్వు కేవలం యేసు ప్రభువే నీ యజమాని అని, ఆయనకే నువ్వు దాసునివి, లేక నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన కొనుక్కొని నువ్వు విలువబెట్టి. కాబట్టి ఆయన పనే మనం చేస్తుండాల. మనం మనుషులకి దాసులు కావద్దనుంది వాక్యం. అంటే మనుషులకి మనం బానిసలు కావద్దు. నేను ఒక విషయం చెప్పాలా, ఎప్పుడు బానిస అవుతాం తెలుసా? ఎవరి దగ్గర నుంచైనా ఏమన్నా ఆశించి తీసుకుంటే దాసులం అవుతాం, బానిసలం అవుతాం అంట మనుషులకి. వాడి డబ్బు తీసుకున్నా, వాడి దగ్గర అప్పు తీసుకున్నా, వాడి వస్తువులు తీసుకున్నా వానికి మనం బానిసలం అన్నట్టు. కాబట్టి మనం మనుషులకు దాసులు కాకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం. కాబట్టి ఇప్పుడు చూడండి, రోమను రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో ఒక వాక్యం చేస్తాం. మనం మనుషులకు దాసులు కాకుండా ఉండాలా, దేవునికే దాసులై ఉండాలా అనేది రోమను రాష్ట్ర పత్రికలో చూస్తాం. చూడండి, రోమను రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉంటయే ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే మనం విమోచింపబడ్డ వారం పాపం నుంచి, కాబట్టి దేవునికే దాసులై ఉండాలా. కాబట్టి దేవునికే దాసులై ఉండాలా. తర్వాత పరిశుద్ధాత్మ కలిగి ఉండటే ఫలము. అంటే ఒకవేళ పరిశుధాత్మ లేకపోతే నీకు ఫలం లేదన్నట్లు. పరిశుధాత్మ కలిగి ఉంటే మీకు ఫలము. పరిశుద్ధాత్మ ఫలము నీకు లేకపోతే నీ అంతము నిత్య జీవము అది ఉండదన్నట్టు. నిత్య జీవం రావాలంటే పరిశుధాత్మ ఫలం ఉండాలి. అందుకే నేను ఇన్నిసార్లు పోయిన వారు కూడా జ్ఞాపకం చేస్తాను మీకు. ఏంటంటే కృపావరం పొందినంత మాత్రమే నిత్య జీవం దొరకదు. ఎందుకంటే కృపావరం చాలా మందికి ఇస్తున్నాడు దేవుడు. మనం ఉంటుందే కృపాకాలం అంటారు కదా మతంలో. కానీ పరిశుధాత్మ కలిగి ఉండుటే మీకు ఫలము. పరిశుధాత్మ అభిషేకం కలిగి ఉంటే మీకు ఫలం. అందువరకు మనం ప్రయాసపడాలి. తర్వాత పరిశుధాత్మ యొక్క ప్రత్యక్షత ఉంది, కరెక్టే. భాషల వరము తదితర వరాలు అన్నున్నాయి. అవన్నీ ఉన్నా కానీ నీలో పరిశుధాత్మ ఫలం లేకపోతే వరం ఉండే వృధా. ఎందుకంటే అవన్నీ నిరర్థకంలో అయిపోతాయంట, భాషలు నిలిచిపోతాయంట, ప్రవచనాలు నిరర్థకం కావచ్చంట, కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి ఫలాలలో ప్రేమ ముఖ్యమైన ఫలం కదా. కాబట్టి పరిశుధాత్మ ఫలము ముఖ్యమైన ఫలము ప్రేమ, దాని తర్వాత సమాధానము, దీర్ఘశాంతము, ఇట్లాంటివన్నీ మీకు తెలుసు. దయాలుత్వము, ఆశ నిగ్రహము, మంచితనము, సంతోషము, ఇట్లాంటివన్నీ. కాబట్టి మనం మనుషులకి దాసులు కాకుండా దేవునికే దాసులమై ఉండాలని రోమిల రాష్ట్ర పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ పౌలు ఆ యొక్క విషయాన్ని రాసినప్పుడు ఎంతగా జాగ్రత్తగా రాసిందో చూడండి. పాపం నుంచి విమోచింపబడ్డాము, దేవునికి దాసులై ఉంటున్నాము, పరిశుద్ధత కలిగి జీవించాలా. ఎందుకంటే అదే మీరు రక్షింపబడ్డవారు అన్నదానికి ఫలం. అది మీరు పరిశుద్ధంగా జీవించేటంటే అదే ఫలం అన్నట్టు. తర్వాత ఆ ఫలము నీకు నిత్య జీవానికి మార్గం. ఆశ్చర్యం కదా. ఆ రీతిగా మనము నాజీరు చేయబడ్డ జీవితము ఫలభరితమైన జీవితం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ 5వ దశలో ఇవన్నీ మనం ఈ వాక్యాలు చూస్తున్నాము. ఎట్లా సిద్ధపడాలా, ఎందుకు మీరు ప్రభుకి దాసులుగా జీవించాలని నేర్చుకోవాలా అనేది చెప్తుంది. కానీ నేను చెప్తున్న ముందుగానే హెచ్చరిక, పోయిన వారం నుంచి చాలా చిన్న గుంపు, బహుగా చిన్న గుంపు, అదే 1,44,000 మంది. 1,44,000 మంది తప్ప ఈ సృష్టిలో ఎవ్వరు కూడా దాసుని స్వభావం కలిగిన వారు కాదు. ఎందుకంటే నేను ఏ వాక్యం చెప్పినా, ఏ విషయాలు మాట్లాడినా వాటికి వాక్య ఆధారాలు తీసి చూపిస్తా ఉంటాం. మీకు లేకుండా ఒకటన్నా రుజువుపరచండి.
అంటే ఇవన్నీ సిద్ధపడాలంటే ఎంత టైం గడపాలో ఊహించుకోండి. త్యాగపూరితమైన జీవితం లేకపోతే ఇవన్నీ వస్తాయా? మొబైల్ యాప్‌లో సెర్చ్ కొట్టి టక టక రాసుకోవడం చాలా సునాయాసం. వాక్య పరిచర్యలో నువ్వు 6 గంటలు మన హెబ్రోన్ సహవాసంలో పోయి చెప్తారు. కనీసం 6 గంటలు నువ్వు వాక్యాన్ని ధ్యానించకుండా బలిపీఠం ఎక్కొద్దంటారు. ఎందుకు? ఇందాకనే నేను చూపించిన త్యాగపూరితమైన జీవితం లేకుండా సేవా జీవితం పనికిరాదని. అది 4వ దశ. త్యాగపూరితమైన జీవితం 3వ దశ. 6 గంటలు నువ్వు త్యాగం చేయని వాడు ఎట్లా సువార్త ప్రకటించగలవు? ఎట్లా పరిచర్య యాజక ధర్మం చేయగలవు? అంటే నీలో ఏదో వేషధారణ ఉందన్నట్టే కదా! ఈ సుశీల ఒక దినము ఎర్లీ డేస్‌లో 78, 90, 80 ఆ ప్రాంతాల్లో ఒక పాట పాడుతుంటది. వేశ్యనైనా క్షమిస్తాను గానీ వేషధారుని క్షమించినటువంటి దేవుడు ఆమె పాటలో. అది కరెక్టే. ఎందుకంటే పాపం తన జీవనోపాధి కొరకు ప్రయాసపడుతుంది ఆమె. కానీ వేషధారకుడు వాడికి అన్నీ ఉండంగా కూడా మోసం చేస్తున్నాడట. కాబట్టి ఈ చివరి దశలో మొట్టమొదటి పాయింట్ ఏందంటే బానిస అనేవాడు క్రీస్తుకు మాదిరిగా జీవించాల. ఫస్ట్ పాయింట్ ఇది. క్రీస్తుకి మాదిరిగా జీవించడం మనం నేర్చుకోవాలా. క్రీస్తుకు మాదిరిగా జీవించడం అంటే ఏంది? వాళ్ళు చెప్పగలరా? క్రీస్తుకు మాదిరిగా జీవించాలంటే చూడండి, ఎప్పుడైతే నువ్వు చేసిన పనికి బదులుగా ఏదైనా ఆశిస్తే నువ్వు బానిసవు కాదు అన్నట్టు. ఎందుకు? పనివాడు జీతానికి పాత్రుడు. ఈ 4వ దశకి 5వ దశకి నేను వ్యత్యాసం చూపిస్తున్నా మీకు. మీరు ఎక్కడ ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోమని చెప్తాం కదా మనం మన గ్రూప్ లో ఎప్పుడైనా కానీ. ఎందుకు ఇవన్నీ మనకు రోజు బయలుపరచబడుతున్నాయంటే ఈ కాలంలో నువ్వు ఆ 5వ దశకి ఎదగకపోతే మటుకు నీ వలన ఆయన సంతోషం పొందాడు. కొన్ని లక్షల మంది ఉన్నారు సేవకులు. కానీ కొన్ని 10, 20, 30 దగ్గర 100, 140, 144,000 మంది అంతే. 1,44,000 అంటే చాలా చిన్న గుంపు కదా ప్రపంచాత్మకంగా. కాబట్టి ఉపమాన రీతిగా చెప్పబడింది. కరెక్ట్ గా ఎవరు లెక్క పెట్టలేదు కానీ ఉపమాన రీతిగా చెప్పబడింది ఏంటంటే 12 144 అంటే 12 × 12 144 కదా. కాబట్టి 12 మొదటి 12 పాత నిబంధన జీవన విధానాన్ని సూచిస్తా ఉంది. ఏ రీతిగా అయితే ఆ యొక్క 12 గోత్రికులు ప్రభు కొరకు సమర్పించుకొని జీవించిండ్రు. తర్వాత అపోస్తలులు 12 మంది. 12లో 144 12 144 కదా. కాబట్టి ప్రవక్తలు, శిష్యులు లేక అపోస్తలులు వేసిన పునాదుల మీద కట్టబడ్డ జీవితాలే ఈ 1,44,000 మందిని మనం ఎఫెసీయుల రాష్ట్ర పత్రికలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు చూడండి, బానిసకి క్రీస్తుకు మాదిరి, బానిస అనేవాడు క్రీస్తుకు మాదిరిగా ఎట్లా జీవించాలా అనేది ఇక్కడ లూకాసు వార్తలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 7వ వచనంలో, దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాడితో చెప్పడు అంటుంది వాక్యం. అంటే వాడికి బానిసత్వంలో అంటే దాసుడుగా ఉన్నవాడికి యజమాని మీద మనసు కేంద్రీకరించుకుంటాడు కానీ ఇంకా వేరేది ఏం ఉండదు అన్నట్టు. వాడికి ఆకలి ఉన్నా పట్టించుకోడు అన్నట్టు. తర్వాత యజమానుడు ఏం పని చెప్తా పని చేస్తూనే ఉంటాడు. వాడి సెల్ఫ్ ఏమో అన్ని పోస్ట్పోన్ చేసుకుంటా ఉంటాడు. అంటే స్వీయ జీవితం నుంచి బయటకు వచ్చినాక, త్యాగపూరితమైన జీవితం నుంచి బయటకు వచ్చినాక పనివాడుగా పనిచేసి సంపూర్ణమైన దాసునిగా తయారైన వాడు ఎట్లా ఉంటాడు అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. అదే రీతిగా ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు రాయబడ్డాయి. 5 నుంచి 8 వర్షాలు చూడండి. దాసులారా అని ఆరంభమైంది కదా వాక్యం. 5వ వచనంలో, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. ఇది 2 లేయర్లు, 2 అంచుల వాడి గల ఖడ్గము. 2 అంచులు, ఒక అంచు
ప్రకృతి సహజమైంది, ఒక అంచు ఆత్మీయమైంది. ఈ లోకపు యజమానులకు ఎట్లా విధేయులని చెప్తుంది. మరి పైన యజమానికి మరి ఎట్లుండాలా మనం? మరి విశేషంగా మనము దాసుడలంగా ఏమని చెప్తున్నది? మొదటిగా యథార్థమైన హృదయము, రెండవదిగా భయము, మూడవదిగా వణుకు, నాలుగవదిగా క్రీస్తు వలె. 4 పాయింట్స్ ఇక్కడ చెప్తుంది. కాబట్టి యథార్థము హృదయము, యథార్థమైన హృదయము, భయము, వణుకు, క్రీస్తుకు వలె. 4 విషయాలలో మనం ఏం చేయాలంట? విషయమై మీ యజమానైన వారికి విధేయులయుండి అని చెప్తుంది. దాన్ని మనం ఆత్మీయ నేర్లు చూసాం. ఇప్పుడు వేరే అంచు కట్టడం, ఆత్మీయ అంచు చూస్తాం. అక్కడ ఏమంటుంది? ఆత్మీయ అంచులో ఎవరు నీకు యజమానులు చెప్పండి. ఇందాకనే చూస్తే వాక్యము, మీరు ఈ మనుషులకి మీరు బానిసలు కావద్దని. దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలా గానీ ఒక చేతి కింద పనిచేయడం లాగా ఉండద్దని చెప్తుంది వాక్యం. చాలా మంది స్వీకరించారు ఈ వాక్యం. నేను చెప్తున్నా 100%. ఒక కింద పని చేయొద్దు అని చెప్తుంది వాక్యం. ఎందుకంటే మనుషులకు దాసులు కాకూడదు, కానీ నిన్ను ఎవడు కొనుక్కున్నాడో అతనికే నువ్వు దాసునివి, యేసుకే నువ్వు దాసునివి. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతకాలంటే పనులు చేసేవాళ్ళు వాడి పనులతోనే సమయం అంతా ముగించుకుంటాడు. లైఫ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు రిటైర్ అయ్యేంత వరకు వాడు ఉద్యోగంలో సమయాన్ని పోగొట్టుకుంటా ఉంటాడు. కానీ ఏసుప్రభు కొరకు ఏ రోజు వాడు చేయలేడు. కానీ చాలా మంది ఫుల్ టైం సేవకులు అనుకుంటారు నేను సమర్పించుకున్న దేవుడు కానీ వాళ్ళు కూడా వాళ్ళ దాసుని గుణగణం లేని జీవితంలో జీవిస్తున్నారు ఈరోజు. ఎందుకంటే అది ప్రశ్న వేసుకుంటే వాడికి అనుమానం ఉంటుంది. అవును, ఎందుకు వచ్చిన తలనొప్పి, నేను అబద్ధం చెప్పలేనే. ఇప్పుడు జరుగుతుంది చూడండి. యజమానులు అయిన వారికి విధేయులయుండుడి, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు. చూడండి, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తంను మనపూర్వకంగా జరిగించచ్చు. మన జీవితం అటుడాలంటుంది. క్రీస్తుకు దాసులమని మనం ఎరగాల ప్రతిరోజు. ప్రభా నేను మీ దాసుని ప్రభా అని ఏ రోజైనా ప్రేయర్ చేసినామా? 100% చేయలే. ప్రభా నేను నీ దాసుని ప్రభా అని వాడు చేస్తారా? ఎవ్వడు చేయడు. ఏ పాస్టర్ చేయడం నేను వినలేదు ఈ సంవత్సరం. అక్కడ తెలిసిపోతుంది ఆత్మీయ జీవితం అనేది ఎక్కడుంది అనేది ఈరోజు. కాబట్టి దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా జరిగించేవాడే దాసుడు. ఈ పాయింట్ ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోండి మీ లైఫ్ లో. దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా జరిగించేవాడే క్రీస్తుకి దాసుడు అని ఈ వాక్యం చెప్తుంది. 6వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో. కాబట్టి ఎఫిషియన్స్ 6:6 అని మైండ్ దృష్టిలో పెట్టుకోండి. తర్వాత 7వ వచనం చూడండి, మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చెయ్యడి. ఇదే పాయింట్. ఇష్టపూర్వకంగా ఎంతమంది మనలో సేవ చేస్తున్నారు చెప్పండి. ఒక ప్లేస్ లో పోవాలా బ్రదర్ నువ్వు అంటే ఇంకా ఏ నెపం నువ్వు చెప్పొద్దు. ఎందుకంటే ఇది పెళ్లి విందుకు సంబంధించిన బోధన కదా. యేసు ప్రభువు పెళ్లి కుమారుడు, మనము పెళ్లి కుమార్తె. ఇంకా నువ్వు సొంతం చెప్పొద్దు అన్నట్టు. ఎందుకంటే దానికంటే ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చినా నువ్వు దానికి పాత్రుడివి కావటాడు కదా. ఉదాహరణకి ఆదివారము నువ్వు ఒక సేవ చేయాలా, ఒక ప్రాంతంలో సేవ చేయాలా. అదే ఆదివారము ఇంకెవరన్నా ఇంటికి పోతే నువ్వు సేవ చేస్తే 10 మంది రక్షణకు వస్తారు. ఇంకొకరి ఇంటికి పోతే వాడు రక్షణకు రాడు. అంటే నువ్వు యోనా గుణగణం కలిగిన వాడు అన్నట్టే కదా. కానీ అట్లా చూడండి, ఎవరైనా పిలిస్తే నేను ఖచ్చితంగా పోతాను. లాస్ట్ 35 years నుంచి ఎప్పుడు కూడా నేను ఎక్స్క్యూజెస్ చెప్పలేదు. ఉదాహరణకి నీలాంబర్ వదలు చనిపోయానంట. నేను కమిటీ అయిన సిస్టర్ మేము నడిపిస్తాం మీ చర్చ్ అని, ఏం భయపడకండి. ఇంప్రెస్ అంటే నేను పోవచ్చు కదా. చాలా సండేస్ పోయినా కూడా నేను ఎందుకు అందరినీ పంపాలని ఆశపడుతుంటే అందరూ దాసుని హృదయం కలిగిన వారై ఉండాలనేది నా యొక్క ఆశ. కానీ దురదృష్టం అది రావట్లేదు అన్నట్టు. ఎందుకు రావట్లేదంటే
చెప్పాను కదా, మొదటి 2 దశలనే ఆగిపోతుంది క్రైస్తవ జీవితము, అంతం వరకు అట్లనే ఉండిపోతుంది. బట్ ఇష్టపూర్వకంగా సేవ చేయడము చాలా కష్టము. నాజీరు చేపట్టే వాటి నీకు ఇంకా వేరే మైండ్ ఉండద్దు కదా, వేసుకో తప్ప. ఆయన కొరికే మనం జీవిస్తాం అనేది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తా ఉండాలి. ఇష్టపూర్వకంగా సేవ చేయడము చాలా కష్టం. 8వ వచనం చూడండి. ఇప్పుడు ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యం చేయను దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. కాబట్టి ప్రతి పనికి ఈ లోకంలో చేసిన ప్రతి పనికి ప్రభు వలన మనము ఒక ఫలము పొందుతామంట. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. కాబట్టి ఈ లోకంలో దేని పని చేసినా ఫలం మట్టుకు రావాల్సింది ప్రభు నుంచే, అంటే పరిశుధాత్మ నుంచే. పరిశుధాత్మ ప్రభు చెప్తుంది వాక్యం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు చూడండి, దాసుని జీవన విధాన శైలి గురించి ఇప్పుడు కొన్ని పాయింట్స్ మీకు చెప్పడం ఆశపడుతున్నా. ఏంటంటే యేసు ప్రభుకి సంపూర్ణమైన మాదిరిగా జీవించాల, అంటే ఒక మోడల్ అంటాం కదా, ఒక మోడల్ లాగా జీవించాల. మోడల్ అంటే కంపేర్ చేయలేమన్నట్టు, ఇంకా వేరే వాళ్ళతో పోల్చలేమన్నట్టు. మోడల్ అంటే ఇది స్పెషల్ అన్నట్టు. కాబట్టి యేసు ప్రభు అంత స్పెషల్ కాబట్టి యేసు ప్రభుతోనే పోల్చుకోవాలన్నట్టు. ఎందుకంటే చూడండి, ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రికలో ఒక వాక్యం చూపిస్తాను. నీ ప్రభువే అట్లుంటే నువ్వేంది ఎట్లున్నావు? ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము చూడండి ఒకసారి. ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాల్లో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చాలా ఆశ్చర్యం కదా. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. అంటే దాసునికి ఎట్లా మనసు, క్రీస్తు కలిగిన మనసు. అందుకే నీ ప్రార్థన, ప్రభువా నా మనసు తొలగించినైనా క్రీస్తు కలిగిన మనసు నాకు అనుగ్రహించినైనా యేసు క్రీస్తు అని ప్రార్థిస్తున్నాను 3 సార్లు. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అంటాం. కాబట్టి ఇప్పుడు 7వ వచనంలో 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎందుకు వదలాలా ఈ లెవెల్ నేను అని అనుకోలేదు. కానీ 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుడుగా చేసుకొనెను. అంటే ఇది మనిషికి సాధ్యము అని చెప్తుంది 7వ వచనం. తర్వాత దాసుని స్వరూపంను ధరించుకోవాలా అంటే ఇది ఆటోమేటిక్ గా రాదు. స్నానం చేసి నువ్వు బట్టలు వేసుకుంటావు, ధరించుకుంటావు. ఇది విధానం కూడా అంతే. శుద్ధీకరింపబడ్డ జీవితం, నాజీరు చేయబడ్డ జీవితంలో దాసుని స్వరూపాన్ని నువ్వు ధరించుకోవాలంట, ఒక డ్రెస్ వేసుకున్నట్లు వేసుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను. కాబట్టి యేసు ప్రభువే లాంటి గొప్ప దేవుడు దాసుని స్వరూపాన్ని దాల్చి వచ్చిండు అని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రికలో అంత పవర్ఫుల్ గా అది మనకు చెప్పబడింది. అదే రీతిగా ఈ యొక్క సేవా జీవితంలో ఉన్నవాడు, లేక అపోస్తలులు అంటారు, లేక శిష్యులు అంటాము, ఎన్ని పదాలు వాడుకున్నా కానీ సేవకులే కదా. కాబట్టి ఈ యొక్క సేవకులు అంటే పరిచారకులు, సేవ చేసే వాళ్ళందరూ ఎట్లా గుర్తింపు పొందుతారంటే వారి వ్యక్తిగత గుర్తింపు ఒకటే, ఏంటి అంటే నేను క్రీస్తుకి బానిసను, నేను క్రీస్తుకి బానిసను. అదే మనము ఎన్ని ప్రాంతాలు చేసిన బైబిల్లో ఇది తిరిగి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం అటువంటి ఆత్మీయ నేత్రంతో చూడలే వీటిని. అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క పాయింట్, దాసుడు ఎట్లా ఉంటాడంటే వాడి వ్యక్తిగత జీవితము ఎట్లా ఉంటుందంటే ఒక బానిస లాగానే ఉంటాడు. వాడికి ఇంకా వేరే మైండ్ ఉండేది బానిసకి. మీరు చూస్తారు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసలాగా ఉన్నారు కదా. వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్టి దొక్కుతున్నాడు, ఇటుకలు చేస్తున్నాడు. అదే రీతిగా పౌలు ఇంతగా చెప్తున్నాడు, కానీ పౌలు ఒక్కడే నేను దాసుని అని చెప్పుకుంటున్నా. అపోస్తలులు చాలా మంది
వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారు, నేను క్రీస్తుకి దాసునని. వాళ్ళు ఒక్కడే కాదు, శిష్యులు కూడా చాలా మంది చెప్పుకున్నారు, నేను క్రీస్తుకి దాసునని. ముఖ్యంగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. అది ఇప్పుడు నేను చదువుతలేను, మీరు తర్వాత రాసుకొని చదవండి. ఎందుకంటే ఇది ఒక బైబిల్ స్టడీ లాగా తీసుకోండి, వీటన్నిటిని రాసుకోండి, ఒక పుస్తకంలో భద్రపరచుకోండి. ఎందుకంటే మైండ్కి రావు ఈ వాక్యం తర్వాత రాసుకోకపోతే. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తున్నాము. యాకోబే అంటుడు, నేను క్రీస్తుకి దాసున్నాను. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పేతురు కూడా అంటుడు, నేను కూడా క్రీస్తుకి దాసుని అంటాడు. అదే రీతిగా ఫిలిపిల రాష్ట్ర పత్రికలో, రోమిల రాష్ట్ర పత్రికలో పౌలు నేను క్రీస్తుకి దాసుని అని రాసుకుంటున్నాడు. అట్లనే తీతుకు రాష్ట్ర పత్రికలు కూడా అది జ్ఞాపకం చేయబడుతుంది. 1వ అధ్యాయం 1వ వచనం, అన్ని మొదటి అధ్యాయాలే అన్ని. మళ్ళీ యాకోబు రాష్ట్ర 1వ అధ్యాయం 1వ వచనము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, రోమిల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, ఫిలిపిల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, తీతుకు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, తర్వాత యూదా పత్రికలలో నేను క్రీస్తుకి దాసులను అని వారిని పరిచయం తీసుకుంటున్నాను. మనం ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని, నేను ప్రొఫెసర్నని, నేను ఇంజనీర్నని, నేను డాక్టర్ అని పరిచయం చేసుకుంటాను కదా మనం. కానీ వాళ్ళు అక్కడ అట్లా పరిస్థితి చేసుకుంటలేదు, నేను క్రీస్తుకి బానిసని అని పరిస్థితి చేసుకుంటున్నారు. ఐఎమ్ ద బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకుంటున్నారు. ఆశ్చర్యం కదా. అంటే అది చెప్పుకొని కూడా దమ్ము ఉండాలి కదా. కాబట్టి అపోస్తలు అందరూ, మొదటి దశాబ్దపు క్రైస్తవులు అందరూ, దాని తర్వాత 2-3 సంవత్సరాల వరకు చూస్తాం మనం, 4వ దశాబ్దం నుంచే మొత్తం కొలాప్స్ కావడం చూస్తాం భక్తి. అపోస్తల కార్యం తర్వాత 300-400 సంవత్సరం తర్వాత మొత్తము ఇదంతా ఒక మెకానికల్ లైఫ్ లాగా క్రైస్తవ జీవితం. ఇంకా అక్కడి నుంచి అపోస్తల బోధ క్లోజ్ అయినట్టు మనం చూస్తూ ఉంటాం చరిత్రలో. లోకాతీతమైన బోధలు, మతపరమైన బోధలు వచ్చేసినాయి. కానీ ఎర్లీ అంటే మొదటి దశాబ్దపు క్రైస్తవులు అందరూ మటుకు వారిని వారు నేను దేవుని సేవకుని, దేవుని పరిచారకుని, దేవునికి దాసుని, క్రీస్తుకి రాయబారిని, క్రీస్తుకి దాసుని అని చెప్పుకోరంటే వాళ్ళ గుర్తింపు అంతా క్రీస్తుతోనే ఉందన్నట్టు. నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తుకి దాసుని అట్లా చెప్పుకున్నా, నేను క్రీస్తు సేవకుని, ఆయన కొరికే నేను జీవిస్తున్నా అని చెప్పుకున్నాను అన్నట్టు. కాబట్టి ఈ మొదటి భాగంలో ఈ 2 అంశాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటంటే క్రీస్తుకి వెళ్ళిన మనసు నువ్వు కూడా ధరించుకోవాలా, క్రీస్తుకు మాదిరిగా జీవించాలా పర్ఫెక్ట్ గా అన్ని విషయాల్లో, కుటుంబంలో, ఉద్యోగ స్థలంలో, సంఘంలో, లేదా కమ్యూనిటీలో, చర్చిలో, కమ్యూనిటీలో అంటే నువ్వు ఉండే స్థలంలో, నీరు పొరువారి దృష్టిలో. అదే రీతిగా నీకు కేవలము ఒకటే గుర్తింపు ఏంటంటే నువ్వు దేవుని వెంబడించిన వాడు అయినను నువ్వు దేవునికే సేవకుని, బానిసవు లేక యేసుకే బానిసవు అని అదొకటి ఎప్పుడు నీ నోట్ల నుంచి ఉచ్చరించడం నేర్చుకోవాలా నువ్వు అని చెప్తుంది వాక్యం. కానీ అది చాలా కష్టమని కూడా నేను చెప్పిన, ఎందుకంటే ఉచ్చరించడం మాత్రం నువ్వు బానిసవు కాలేవు. బానిసకి ఇంకా వేరే ఏ పని ఉండవని నేను చూపించిన వాక్యంలో. అదే రీతిగా వాడు ఇంటికి త్వరగా పోడు, వాడు 24 గంటలు యజమాని ఇంట్లోనే ఉంటాడు, అక్కడే తింటాడు, అక్కడే పండుకుంటాడు, అక్కడే పనులు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు రెండవ భాగానికి మనం పోతున్నాము. నాజీలు చేయబడ్డ జీవితము 5వ దశలో మనం ఉన్నాము. ఒక దాసుని స్వరూపాన్ని జీవించడం, స్వరూపాన్ని దాల్చిన మన ప్రభుకి మాదిరిగా జీవించడము. ఇప్పుడు ఎట్లా జీవించాలా అనేది కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను. ఏ రీతిగా మనము క్రీస్తుకు మాదిరిగా జీవించాలా, ఎందుకు జీవించాలా చూడండి. ఇప్పుడు ఎవరికైనా బైబిల్ కూడా చదవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు పరచుటకు మా హృదయంలో ప్రకాశించెను.
ఇప్పుడు చూడండి 6వ వచనం. గనుక మేము మమ్మును గురించి ప్రకటించుకుంటం లేదు కానీ క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి ఆ, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. కాబట్టి క్రీస్తు నిమిత్తమే మనం ఇతరులకు కూడా బానిసలమే అని చెప్తుంది. అంటే మనకు ఉదాహరణకి సేవా పరిచయలో అనేకులకు పోయి ప్రార్థన చేసి వారి కొరకు వారి ఇంట్లో కుటుంబాలలో ప్రార్థనలు మనం ఆరంభించినామంటే క్రీస్తుకే బానిసలాగా ఉన్నాం. కాబట్టి క్రీస్తు చెప్పినట్లు ఆ పని వాళ్ళ ఇంట్లో పోయి చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా దేవుని యొక్క ఏమంటాము కుటుంబమే. కాబట్టి తర్వాత ఈ పరిచర్యలో మనము దేవుని బిడ్డలకి పరిచర్య చేస్తున్నాము. అంటే దాసుడు ఏం చెప్పిండో అది చేయడం అన్నట్టు పాయింట్ అది. మనము పరిచారకులమని ప్రకటించుచున్నాము అని చెప్తున్నారు. మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము అని చెప్పగలరా ఎవరన్నా? నేను నీ పరిచారకం అంటే వచ్చి మా ఇంట్లో టాయిలెట్స్ క్లీన్ చేయంటాడు, చేయగలవా? 1 కొరింథీయుల రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు 1 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం చదవండి ఎవరన్నా, లేకుంటే నేను చదువుతాను, టైం సేవ్. 19వ వచనంలో ఏముందంటే, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. నేను ఉపమాన రీతిగా చెప్పుకుంటే ఇవన్నీ వాక్యాలు. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, కానీ ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. అంటే ఎంతగా తగ్గించుకున్నాడో అనేది చెప్తుంది పాయింట్. రెండవదిగా, నేను కొంచెము తెలివిగా మాట్లాడితే ఒకరిని పోగొట్టుకుంటానేమో, వానికంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉందని చూపించుకుంటే వాడిని నేను పోగొట్టుకుంటానేమో అని భయం ఉండే పౌలికి. మనకుందా మరి మన తెలివిని ఇతరులకు చూపిస్తే యాజకులకి మన మీద అసూయ కలుగుతుంది వాళ్ళకి. ఎందుకంటే మతంలో చాలా మందికి అసూయ ఉంటుంది, అదొక ఆత్మ అన్నట్టు వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి మనము స్వేచ్ఛ కలిగిన వారమైనను పౌలు అంటున్నాడు, ఇతరులను రక్షించుకోవడం కొరకు మనము దాసులుగా ప్రవర్తిస్తున్నాం ఈ లోకంలో. అంటే నిజంగా నువ్వు అట్లుంటేనే ప్రవర్తన వస్తుంది, లేకుంటే రాదు కదా. ఎవడు మీలో గొప్పవాడు అన్నప్పుడు పౌలు మన ప్రభువే మాట్లాడుతుంది అక్కడ. ఎవడు మీలో గొప్పవాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనంలో పౌలు మన ప్రభువే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. మీలో అలాగూ ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ఎన్ని వాక్యాలను చూడండి. పరిచారకుడు ఇంకొక పదం అన్నట్టు దాసుడికి. అంటే మనం ఎట్లా జీవించాలా, పరిచారకుల్లాగా ఎట్లా జీవించాలా, మనం ఇతరులకు పరిచారులకు ఉండాలా అన్న విషయాన్ని ఆవిడ మాట్లాడుతుంది ఆ వాక్యం. మన ప్రభువు కూడా తాను ఎట్లా వ్యక్తులుగా చేసుకునే సిద్ధంగా మనం చూస్తున్నాం కదా. మన చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనాలలో, కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యము మాత్రమే కాక ఇతరుల కార్యము కూడా చూడవలెను. అంటే ఇతరుల కార్యం చూస్తున్నావు అంటే నువ్వు నిజంగా బానిసత్వము లేక బానిస గుణగణం కలిగిన వాడు అంటే నేను తగ్గించుకుంటున్నావు, నీ పనులన్నిటి పక్కకు పెట్టుకుంటున్నావు, స్వార్థం లేకుండా ఇతరుల బాగోగులకు ఆలోచించేవాడు అన్నట్టు.
ఇంకొక 10 నిమిషాలలో నేను ఒక 2-3 విషయాలు చూపించి ముగించేస్తాను. 4వ పాయింట్ ఇప్పుడు బానిస మనుషులని సంతోషపరిచేవాడు కాదు, ప్రభువుని సంతోషపరిచేవాడు అనేది 4వ పాయింట్. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలు చూస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఈ ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. నేను మనుషులను సంతోషపెట్టబోచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టిన వాడనైతే తుడను కాకపోయేదను. ఎందుకు లెక్క కట్టచ్చు? ఈ ఆత్మీయ స్థితి కలిగిన వారు, లేక దాసుని గుణగణం కలిగిన వారు, వాళ్ళు ఎప్పుడు మనుషుల మెప్పు కొరకు, మనుషులు సంతోషపడితే పరిగెత్తాడు. యాజకులు 99% యాజకులు అటెండ్ చేస్తారు. మనుషులు సంతోషపరచాలనే వాళ్ళు కోరుకుంటారు, కానీ దేవుని సంతోషపరిచే వాళ్ళు కాదన్నట్టు వీళ్ళు. అటువంటి వాడే క్రీస్తుకు దాసుడు అని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు. బహు ప్రాముఖ్యమైనది గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం. తర్వాత ఏ రీతిగా నువ్వు దేవునికి పరిచారకంగా ఉంటావు, సేవకునిగా లేక బానిసగా. ఇతరులకు నువ్వు సేవ పరిచయం చేస్తేనే దేవునికి నువ్వు బానిసవు అని చెప్తుంది ఈ పాయింట్స్. ఇప్పుడు చూడండి, అవి ఏందా పాయింట్స్? కొలస్సీయులకు రాసిన పత్రిక, నా ఫేవరెట్ పత్రిక బైబిల్లో. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. అంటే ఆ రోజుల్లో ఎవరిని పరిచయం చేసినా ఈయన క్రీస్తు దాసుడు, ఈయన సేవకుడు, ఈయన దైవజనుడు, ఈయన అయ్యగారు, ఇట్లా పరిచయం చేస్తారు ఈ రోజులలో. ఆ రోజులలో ఒక సేవకుడు ఇంకొక సేవకుని పరిచయం చేస్తాడు. ఎట్లా? క్రీస్తు యేసు దాసుడినైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులు వారిని నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ నీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చివరిగా బానిస జీవితం ఏం తెలుసా? పోరాడుతూనే ఉంటాడు చివరి వరకు. ఎవరి కొరకు పోరాడతాడు? ఇతరుల కొరకు. అలా సంపూర్ణ వీళ్ళు. మళ్ళా బానిసత్వపు జీవితము సంపూర్ణమైన జీవితం. అట్లా పరిచయం చేసుకుంటావు నువ్వు, నేను క్రీస్తు దాసుడిని. మీరు ఎవరు బ్రదర్ అంటే, నేను క్రీస్తు దాసుడిని అంటే, ఓహో నీ పేరు క్రీస్తు దాసా అనుకుంటాడు. కాదు బ్రదర్, నేను క్రీస్తుకు దాసుడను. నా పేరు క్రీస్తు దాస్ కాదు, నేను క్రీస్తుకి దాసుడను. ఓ మీరు పాస్టర్ అంటే పాస్టర్ కాదు అనాలి. ఎందుకంటే పాస్టరు 3వ దశ 4వ దశలోనే ఆగిపోతాడు. మనం మటుకు తీర్మానించుకున్నాము ఈ 5వ దశలో చివరి వరకు మనం సహించాల. చివరిగా ఇంకొక వాక్యం చూపించేసి నేను ప్రాధాన్యత ముగిస్తాను. తీతుకు రాసిన పత్రికలో పౌలు ఈ యొక్క బానిసత్వపు జీవితము అంటే క్రీస్తుకు బానిసగా ఉండే వాళ్ళు ఎట్లా జీవిస్తారు అనేది తీతుకు యవనస్తుడు కదా వీళ్ళు కూడా అంతా తీతుకుతో మాట్లాడుతున్నారు. చూడండి, తీతుకు 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను
తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటప్పుడు తను తానే మన కొరకు అప్పగించుకోలేను. దేని కొరకు? సత్కార్యములు చేయడం కొరకు ఆసక్తి చూపించినట్టంటే దాసుడు యజమాని కొరకు ఎంతో ఆసక్తి కలిగి మంచి కార్యములు, సత్కార్యం అంటే మంచి కార్యములు చేసేవాడు అన్నట్టు. ఇవన్నిటిని బట్టి చూస్తే నువ్వు దాసుని స్థితికి ఎదిగినవా లేదా అనేది తెలిసిపోద్ది అన్నట్టు. అంటే దేవుని పక్షంగా ఉండేవాళ్ళు, రాజులు చేయబడ్డవారు ఎట్లా ఉంటారంటే సత్కార్యం చేయడానికి ఎక్కడిని దీక్షతో, ఎక్కడిని ఆసక్తితో వాళ్ళు నిలకడగా ఉంటారు అన్న విషయాన్ని అది జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు. ఇంకొక అవకాశం అంటే ఈ యొక్క బానిసత్వపు జీవితంలో ప్రభు కొరకు ఏ రీతిగా సంపూర్ణంగా నువ్వు సమస్తాన్ని పెద్ద గొప్పగా ఎంచుకొని ఈ లోకాన్ని సంపూర్ణంగా తృణీకరించుకొని ఆయన కొరకు జీవిస్తావు అనేది నెక్స్ట్ పాయింట్. నేను వాళ్ళ భవిష్యత్తులో మనం ఏదో ఒక రోజు వీటిని చూస్తే ఆ నెక్స్ట్ టైం భవిష్యత్తు అనుకుంటే అది లాస్ట్ పార్ట్ అయిపోతుంది. బానిసత్వపు జీవితం గురించి రెండో భాగం మనం చూస్తున్నాము. ఒకవేళ నెక్స్ట్ టైం మనం ఎప్పుడన్నా దీని గురించి ధ్యానించినప్పుడు అంటే అది లాస్ట్ అయిపోతుంది అన్నట్టు. వాటి దాన్ని మిస్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే టోటల్ గా మనము సంపూర్ణంగా ప్రభు కొరకు ఈల్డ్ అయిపోయినట్లు అన్నట్టు. ఫినిష్ లైన్ అంటే అదే అర్థం, అంతం వరకు సహించిన వాడు అన్నట్టు మీరు. కాబట్టి ఏ రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనము సంపూర్ణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టేసి, గొప్ప భాగ్యాలు కూడా విడిచిపెట్టేసి క్రీస్తుకు దాసోహం అయిపోయిన వాళ్ళం అన్నట్టు. తర్వాత దేవుని కుమారులు ఎవరు అంటే ఒక వాక్యం ఉందని నేను తలా చూపిస్తే ఇప్పుడు చూపించాను. ఒక 2 వాక్యాలు ఉన్నాయి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఇది వరకు మిగులు ఆపేక్షతో ఎదురు చూస్తున్నది. అది మూలుగుతా ఉన్నది దుఃఖంతో, వేదనతో, ఎవరు నన్ను విమోచిస్తారా అని. కాబట్టి ఏ రీతిగా వాళ్ళు ఆయన కొరకు అంటే ఈ సృష్టి ఎందుకు ఎదురు చూస్తుంది ఈ దేవుని కుమారుల గురించి. ఎవరు దేవుని కుమారులు అంటే 5వ దశకి ఎదిగిన వారే. అది నేను నెక్స్ట్ టైం మనము మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని నేను వాక్యపరంగా మీకు చూపిస్తాను. ఎందుకంటే మనలో బలహీనత ఒకటి ఉంది, ఏంటంటే వాక్యంలో ఉంటేనే నమ్ముతాం, వాక్యం ఉంటేనే స్వీకరిస్తాం. కానీ స్వీకరిస్తాం కానీ పాటిస్తున్నామా? ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఎన్ని పాటించాలని చెప్పండి. ఇవన్నీ నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి పాటించుంటే నీ ఆత్మీయ స్థితి ఏ లెవెల్కి ఎదిగిపోయాడో. ఆత్మీయ ప్రపంచంలో దేవుడు నిన్ను ఒక ప్రాధాన్యంగా నిలబెట్టేవాడేమో. నువ్వు ప్రాధాన్యంగా నిలబడితే ఏమవుతుంది తెలుసా? దుష్ట శక్తులన్నీ వింటాయి నీ మాటలు, ఎందుకు నువ్వు అధికారివి కాబట్టి. వాటికి తెలుసు న్యాయ విధానం. క్రైస్తవులకే తెలియదు న్యాయ విధానం, సేవకులకే తెలియదు న్యాయ విధానం. వాటికన్నిటికీ తెలుసు దుష్ట శక్తులకి. అరే ఇతడు ప్రధాని, ఇతని మాట నేను వినాలా, ఇతను చెప్పినట్టు వినకపోతే నాకు తీర్పు ఉంటుంది, భయంకరమైన తీర్పు అని భయపడతాయి అవి దురాత్మలు. అందుకే వద్దు నా దగ్గరికి రావద్దు అని చెప్తుంది. నా ఒకసారి దయ్యం పట్టిన వాడిని నన్ను తీసుకుపోయినారు, నా మీద చేయబెట్టకు అని అంటుంది దయ్యం. అని దూరంగా ఉండు, నా దగ్గరికి రాకు, దూరంగా ఉండు నువ్వు అని ఉఫ్ర ఊదుతున్నది. ఈ ఉఫ్రవు ఎందుకు ఊదుతున్నాడు? గట్టిగా ఊదుతున్నాడు గాలి. అంటే మన అగ్ని ఆరిపోదాగిన వాడు ఊదుతా ఉన్నాడు, కానీ అది ఆరిపోదు కదా అగ్ని. ఒక్కసారి వాడి తల మీద చేపెడితే ఏమవుతుంది? డప్పున పడిపోతాడు. ఎందుకు? ఎంత పవర్ఫుల్ ఉంటుందన్నట్టు అగ్ని. అటువంటి పరిచర్య ఆ రోజు అయింది. అదే జస్ట్ నేను అడుగు పెట్టాను, టప్పున పడిపోయింది, లేచింటూ నా దగ్గరికి రాకు, నువ్వు దూరం ఉండాలి, నా దగ్గర రావద్దు. అది భయపెట్టి ప్రయత్నిస్తుంటాడు దయ్యం, పెద్దగా అరుచుకుంటాడు. మనం కూడా ఉల్టా అరిచేస్తే అప్పుడు అది పిల్లి అయిపోతుంది అన్నట్టు. విడిచిపెట్టిపో, వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది అంతే. బేరం లేదు ఇక్కడ. నీతో బేరం ఏంది? నీకు ఆజ్ఞాపిస్తున్న వెళ్ళిపో అంతే. నేను ఎవరో నీకు తెలుసు, ఆత్మీయ ప్రపంచాన్ని ఎవరో నీకు తెలుసు, నా లెవెల్ ఏదో నీకు తెలుసు, వెళ్ళిపో. సైతాన్ అంటే నాకు పౌలు తెలుసు, యేసు ప్రభు తెలుసు, నువ్వు ఎవడు?
ఆత్మీయ ప్రపంచంలో నీకు అడ్రస్సే లేదు అని తరిమేసింది ఆ ఇద్దరు యవనస్తులని. మళ్ళీ వాళ్ళ యాజకులు యవనస్తులు. స్కెబయ యాజకుడు, ప్రధాన యాజకుడు, ఆయన పిల్లలు వీళ్ళిద్దరు. వాళ్ళ బట్టి వాడి బట్టలని ఇలా చింపి పడేసింది ఆ దుష్టాత్మ. వాడు దిగంబరులుగా పరిగెత్తిపోయినారు. అంటే వారు అంతరంగంలో కూడా అట్లనే ఉన్నారు అన్నట్టు. పాపంలో దిగంబరులు అంటే పాపం కదా. ఆదమవులు దిగంబరులు ఎందుకున్నారు? పాపం చేసిన కాబట్టి. అది పాపం యొక్క పరిణామం అన్నట్టు, లేక చిహ్నం అన్నట్టు. దిగంబరత్వం అంటే పాపానికి చిహ్నం అన్నట్టు. కాబట్టి వచ్చే వారం నేను ఇవన్నీ మీకు విశేషంగా చూపిస్తా. బహుశా అది లాస్ట్ పార్ట్ కావచ్చు. నాజరు చేపట్టే జీవితము 5వ దశ క్రీస్తుకు బానిసగా ఉండడము, క్రీస్తుకి దాసుడుగా ఉండడము. అది ఏంటంటే టోటల్ గా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయనకు సమర్పించుకొని జీవించడం. అంటే బాధ్యతలు నిర్వర్తించకపోవడం కాదు, బాధ్యతలు నిర్వర్తించాలి. కుమారుని బాధ్యత, కుమార్తె బాధ్యత, భార్య బాధ్యత, భర్త బాధ్యత, అవన్నీ నెరవేర్చాలి. తల్లిదండ్రుల బాధ్యతలు నెరవేర్చాలి. అవి నెరవేరుస్తూ హానోకు నెరవేర్చలేదా? హానోకు పెళ్లి చేసుకోలేదా? ఆయన పిల్లలు లేరా? మెతుషేలే కదా ఆయన కుమారుడు. మెతుషేల కుమారుడు లెమెకు కుమారుడు నోవాహు కదా. అలా హానోకు 300 సంవత్సరములు దేవునితో ఎట్లా నడిచిండు? ఆ 5వ దశకి రాకపోతే అసాధ్యం అన్నట్టు. దేవునితో నడవాలంటే నువ్వు బానిసవు కావాలి, ఎప్పుడు ఆయన దగ్గరనే ఉండాలి. ఉపమాన రీతిగా చెప్పాలంటే యజమాని దగ్గర ఒక కుక్క పిల్ల చేయింతో కట్టబడినట్టు. కుక్క పిల్ల ఆయన ఎట్ట పోతున్నట్టు, ఆయన ఎక్కడ పోతే అక్కడ పోతుంటది. అంటే నీకు ఇంకా వేరే ఏమన్నట్టు, నీకు ఇంకా వేరే మనసే లేదన్నట్టు. కాబట్టి అటువంటి దశకి రావాలని ఎంతమందికి ఆశ ఉందని నాకైతే తెలియదు, నేను ప్రయాసపడుతున్నాను. అది సాధించుకోవాలనేసి ఎన్నో ఆ గుణగణాలన్నీ పొందుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక నేను చూపించిన ఇవి నువ్వు పొందుకోవాలా, ఇచ్చేది కాదు, ఎవరో ఇస్తారనేది కాదు, నువ్వు పొందుకోవాలా, నువ్వు ప్రయత్నం చేయాలా. ఈ గుణగణాల కొరకు సత్కార్యములు చేయడంలో నువ్వు ఆసక్తి చూపించాలా. ఇస్కరియోతు యూదులాగా అనుకోద్దు. ఎందుకు వేస్ట్ చేస్తున్నావు ఈ పైసలు? ఆ డబ్బులు మనమే పెట్టుకుంటే మనకి ఎంతో పనికొస్తాయి కదా. వాళ్ళ మీద ఎందుకు ఖర్చు పెట్టాలా, వీళ్ళ మీద ఎందుకు ఖర్చు పెట్టాలా అంటే నీకు ఇంకా ఆ దశ రాలేదన్నట్టు. ఇస్కరియోతు యూద దశ నుంచి బయటికి రాలేదన్నట్టు. ఈరోజు నేను ఈ కాలంలో మనం చూస్తాం, ఇస్కరియోతు యూద చీకటి ప్రపంచంలో ఒక ప్రధాని అయిపోయాడు. నేను ఒకసారి వాక్యం చూపించిన మీకు. నేను ఇస్కరియోతు యూద ఒక మనిషి అయ్యుండి సంపూర్ణంగా సైతాన్గా మారిండని నేను ఒక వాక్యం చూపించిన. అది భయంకరమైనది. ఎందుకంటే ఒకసారి వెలిగింపబడి పడిపోయిన వాడిని బాగు చేయడం అసాధ్యం అని ఎందుకు చెప్తుందంటే ఇస్కరియోతు యూద లాంటి వారి కాదు కేసు అన్నట్టు. ఎట్టి పరిస్థితుల్లో ఇస్కరియోతు యూద మళ్ళా అవకాశం పొందక సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా. కాబట్టి ఈరోజు ఆత్మీయ ప్రపంచంలో అంటే చీకటి ప్రపంచంలో సైతానికి వాడు లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉన్నాడు. సంపూర్ణంగా సైతాన్గా మారినని నేను ఒకసారి వాక్యం చూపించాను. ఇస్కరియోతు యూద సాతానుడు అని ఉంది అక్కడ వాక్యం. అంటే సాతాను కుమారునిగా సంపూర్ణంగా తెరయండు. మనం మటుకు దేవుని కుమారులుగా సంపూర్ణంగా తయారవుతున్నాం. నాజీరు చేయబడ్డ జీవితంలో 5వ దశకి నువ్వు ఎదిగినవంటే సంపూర్ణమైన కుమారునిగా తయారు కావాలా. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణమైన కుమారునిగా తయారవుతావో అప్పుడే నువ్వు వారసుడవు. లేకపోతే నువ్వు బానిస దశకు వచ్చి సంపూర్ణంగా జీవించకపోతే ఆయన కొరకు బానిస దశ నుంచి వారసత్వము అంటే నువ్వు వారసుడు అంటే కుమారునిలాగా తయారు కావాలా అనేది వాక్యం హెచ్చరిస్తుంది. కానీ ఆడవరకు చాలా మంది పోరని నేను చూపించిన మీకు. నేను ఎందుకు 1,44,000 మంది దేవుని కుమారులు, వీరి ప్రత్యక్షత కొరకు ఈ లోకం ఎదురు చూస్తా ఉంది. ఈ సృష్టి మిగుల ఆసక్తితో అపేక్షిస్తుంది, మన కొరకు ఎదురు చూస్తుంది. అది మూలుగులతో బాధతో వేదనతో అనుభవిస్తుంది. ఎవడను విమోచిస్తాడనేసి యేసు ప్రభువు విమోచన ఆరంభించి నీ చేతికి అప్పగించిపోయిండు. ఇప్పుడు నువ్వు పోయి అన్నిటిని విమోచించుకోవాలి. మనుషుల పాపంలో క్షమించిన ఆయనను ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థన వింటాడు. కొంచెం కష్టమే నేను చెప్పిన వాక్యం స్వీకరించడం, కానీ దానికి కూడా ఒక టైం వస్తుంది. ఏ వాక్యమైనా కానీ ఆధారం లేకుంటే చెప్పాం కదా మనం మన గ్రూప్లో. ఇది బైబిల్ స్టడీ కాబట్టి ఈ దినం తీర్మానించుకుందాం. ప్రభువా,
నా ఆత్మీయ స్థితి ఎక్కడికి వచ్చింది చూపించి తండ్రి, నేను నేర్చుకుని ఆశపడుతున్నా. నేను విరవీగుతున్నాను, నాలో పైగా నిండిపోయింది ప్రభావ. తగ్గింపుతనం లేదు ప్రభావ. తను రిక్తంగా తీసుకుని మీరు ఈ లోకంలోకి వచ్చి గొప్ప భాగ్యాన్ని ఎంచుకోలేదు నాయన. సామాన్య మనిషిలాగా పుట్టినట్టు మీరు బానిసలాగా లేక దాసుని రూపం దాల్చి లోకానికి వచ్చారని వాక్యం సెలవిచ్చిందా. గృహం మేము ఎందుకు విరవీగుతున్నామో మాకు అర్థం కావట్లేదు నాయన. ఆ ఆత్మ, అతిశయించే ఆత్మ మాకు బహు దూరంగా ఉండదు కాక యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున. ప్రభా, మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలైనా. ఈ రాత్రి క్షణంలో ప్రభా మరోసారి మేము వీటిని ధ్యానిస్తూ మా నిద్రలో మేము ఉంటుండగా మీతో సంభాషించాలా, కళల రూపకంగా మాతో మాట్లాడండి. నేను ఎక్కడో ఆత్మీయ స్థితిలో చూపించు ప్రభా. నా గొప్పతనం, నా వ్యక్తిగత గుర్తింపు కూడా ప్రయాసపడుతున్నా, లేక ప్రతిసారి మీ గుర్తింపు నేను పొందుకొని ప్రయాసపడుతున్నా. దాసుడు మీ గుర్తింపు కొరకు ప్రయాసపడతాడు, మీ గుర్తింపు ధరించుకొని ప్రయాసపడతాడు ఉంది నాకు వాక్య ప్రకారంగా. కాబట్టి అటువంటి జీవితము మాకందరికి అనుగ్రహించి నడిపించి విన్నవారిని ఆశ్రయించండి ప్రభా. ఇది కష్టతరమైంది కానీ అసాధ్యమైంది కాదన్న విషయం జ్ఞాపకం చేసుకోబడుతున్నాం ప్రభా. మేమందరం దీని కొరకు ప్రయాసపడి మీ నుంచి బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అన్న బిరుదు కొరకు ఆసక్తితో ప్రయాసపడేలాగన మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని, ఈ రాత్రి మంచి గల దయచేసి వేకులు వేసి మీరు స్థితించడానికి సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండ్ గుడ్ నైట్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. అందరికీ praise the Thank you. Lord, brothers and sisters. సిస్టర్ బ్రదర్ అందరూ ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ ది లార్డ్.